రెడ్ క్రాస్ అనేది మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము. కానీ నిజంగా చెప్పాలంటే చాలా యాక్టివ్గా పనిచేస్తూ, ప్రచారం కన్నా కూడా పని ఎక్కువగా చేస్తూ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు గురించి అందరికీ చెప్తున్నారు. అది చాలా అవసరమైంది కాబట్టి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ డొనేట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను కూడా చేశాను 2-3 సార్లు చిన్నప్పుడు. ఇప్పుడు ముసలాళ్ళం అయ్యాక పనికి రాదంట, అది ఎందుకో నాకు తెలియదు. కానీ ఏజ్ దాటితే బ్లడ్ ఇవ్వడానికి లేదంటారు సార్. కాబట్టి ఇప్పుడు మేము మిమ్మల్ని అభినందించుతాం, పిల్లలందరినీ కూడా, పెద్దవాళ్ళని పిల్లల్ని. మీ అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సాక్షాత్తు మహావిష్ణువు వచ్చి ఎట్లా మన బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేశారనుకోవట్లా, నేను ప్రాణ రక్షణ నిధి అది ఓపెన్ చేశారనిపిస్తుంది నాకు. ఎందుకు చెప్పానంటే ఈ విషయం, తెనాలిలో బ్లడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు, అందట్లేదు దొరకట్లేదు అనే ఇబ్బంది వచ్చినప్పుడు మే 21న మీకు గుర్తుందో లేదో, గౌరవనీయులు మంత్రివర్యులు ఒక పిలుపిచ్చి మన మొత్తం అందరినీ సైన్యాన్ని దింపినట్టు దింపి ఒక్కసారిగా అందరి చేత బ్లడ్ ఇప్పించి, అందులో నాది కూడా తీసుకున్నారు. అంటే సమాజానికి అవసరమైనప్పుడు ఎలా స్పందించి మనం వాళ్ళకి అండగా నిలబడాలి అనే విషయంలో 100% నిలబడే వ్యక్తి చేతుల మీదుగా, గొప్ప వ్యక్తి చేతుల మీదుగా ఈ ప్రాణ రక్షణ ఇది ఓపెన్ అయినందుకు అందరూ బ్లడ్ బ్యాంక్ అంటే నేను ప్రాణాలను కాపాడేది అనుకుంటా ఉంటా. ఇంత గొప్ప విషయం ఈరోజు ఓపెన్ అవ్వడం, మంచి శుభముహూర్తంలో ఓపెన్ కావడం, మరి ఇది చాలామంది ప్రాణాలను నిలబెడుతుందని నమ్మడంలో అసలు సందేహమే లేదు. రెడ్ క్రాస్ అనే సంస్థ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, వరదలు వచ్చినా, కొల్లిపర్లో లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు జరిగినా, మన అంగలకుదురులో ఫైర్ యాక్సిడెంట్లు జరిగినా నేను ఎప్పుడు అవసరమైనా వారికి కాల్ చేయగానే ఒక ఫ్యామిలీకి కిట్ ఇస్తారు. వైస్ ప్రెసిడెంట్గా నేను కూడా నా బాధ్యత నిర్వర్తిస్తూ ఖచ్చితంగా తెనాలిలో మన ప్రజలకు ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా గౌరవనీయులైన మంత్రివర్యులు వారి నోటీసులో పెట్టి ఖచ్చితంగా వాటిని పరిష్కరించేందుకు 100% కృషి చేస్తాను.